నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న వినుకొండ నియోజకవర్గ ఎన్నికల అధికారి సుబ్బారావు. మీడియా సమావేశంలో పలు అంశాల వెల్లడి. వినుకొండ పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించిన పట్టణ సీఐ సాంబశివరావు. పార్కింగ్ సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని వాహన యజమానులకు సూచన. సేవలాపురం మండలంలో కేంద్ర బలగాల కవాతు. ఎన్నికల ప్రక్రియలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వినుకొండ నియోజకవర్గ ఎన్నికల అధికారి సుబ్బారావు అన్నారు. వినుకొండ పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అమల్లో ఉందన్నారు. నియమావళిని అనుసరించాలని, దాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు నియమావళిని అనుసరించాలన్నారు. సమావేశంలో సిఐ సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, 5 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 తర్వాత అప్లై చేసిన వాళ్ళ ఓట్లు మళ్ళీ పరిగణలో తీసుకోవాలి, ఓట్లో పెట్టేస్తాం. కాబట్టి ఏప్రిల్ 15. అలాగే మనం నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కూడా 7లో 8 అంటే 7 అంటే ఏమన్నా సరే డెలిషన్ లేకపోతే కానీ షిఫ్ట్లు కానీ మైగ్రేషన్ ఇలాంటి ఏమైనా ఉంటే అవన్నీ పరిగణలో తీసుకోవాలి ఇక్కడ. అలాగే ఫామ్ 8 అంటే మీకు తెలియదు ఉంది షిఫ్టింగ్ కానీ నేమ్ చేంజెస్ కానీ ఇలాంటి ఉంటే అవి కూడా ఏమి చేయరు. ఇంకా మన నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి వచ్చిన అవి క్లియర్ చేస్తాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ వరకు ఇప్పుడు నేను మార్చర్ల రిటర్నింగ్ ఆఫీసర్ నేను మార్చర్లే చూస్తాను. ఈ 6, 7, 8కి సంబంధించి కూడా ఈఆర్ఓ ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు అక్కడ వాళ్ళే చేయాలి. ఇప్పుడు మనం వినుకొండ కాన్స్టిట్యూన్సీ ఉందంటే మన ఈఆర్ఓ గారు శ్రీరామ్ రెడ్డి గారు ఆయనే చూస్తారు. అలాంటి ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్తున్నాను. ఈఆర్ఓ కంటిన్యూ అవుతాడు. 6, 7, 8కి సంబంధించి ఏదైనా సరే చిన్న కంప్లైంట్ వచ్చినా ఏది వచ్చినా సరే ఈ 6 వాటికి మాత్రం ఒక ఈఆర్ఓ దానికి రెస్పాన్సిబిలిటీ. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన కానీ నోటిఫికేషన్ మన అనౌన్స్మెంట్ వచ్చిన కానీ మనకు ఆల్రెడీ ఎంసీసీ టీం ఆల్రెడీ ఫామ్ చేయండి. ఎంసీసీ టీం అంటే మన మండలంలో మొత్తం 5 మండలాలకి 5 ఎంపీఓలు ఎంసీసీ టీం లీడర్. అలాగే టౌన్కి సంబంధించి టీపీఓ గారు ఎంసీసీ టీం లీడర్. అలాగే మనకి ఎంఎస్సీ టీం అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనమాట. 6 టీం వేసారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు. 6 టీం ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడైనా ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే ఫ్లయింగ్ స్క్వాడ్ చూడాల్సిన బాధ్యత ఫ్లయింగ్ స్క్వాడ్. అలాగే ఎంసీసీ అంటే మీకు మన ఎంపీఓ మన మండలంలో చెప్పే ప్రతిదీ అక్కడ బ్యానర్లు ఉన్నాయి, అక్కడ కట్అవుట్లు ఉన్నాయి, పాపులేట్ ఉన్నాయి, ఇలాంటి ఏదైనా సరే మోడల్ కోడ్కి సంబంధించి ఏది వచ్చినా సరే ఎంపీఓ లోకల్గా చూస్తారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది ఎక్కడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా సరే అక్కడ అమౌంట్ పోతున్నారు, అక్కడ చీరలు పోస్తున్నారు, అక్కడ పలానా చేస్తున్నారు, పలానా పొలిటికల్ ర్యాలీ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు 6 మొత్తం 6 ఏసెంట్ టీము మండలానికి ఒక టీము 6 ఫ్లయింగ్ స్క్వాడ్ 6 ఉంటారు. అలాగే తర్వాత మనకి ఎఫెక్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటారండి. మేడం నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత చెక్ పోస్ట్ టైప్ ఉంటుందండి. చెక్ పోస్ట్ అంటే మొబైల్ టైప్ అనమాట. ఇప్పుడు సపోజ్ మన ఇక్కడ చెక్ పోస్ట్ ఇక్కడ పెడతామండి. ఇక్కడ ఎవరు రావట్లేదు పక్కన చెక్ పోస్తున్నారు అనుకోండి, అక్కడికి మళ్ళీ షిఫ్ట్ చేస్తాం దాన్ని. ఇక్కడ స్టాండర్డ్ అనమాట చెక్ పోస్ట్ అనమాట. అంతే ఒక్క దిక్కున ఉండాలంటే రూల్ ఏం లేదు. దాంట్లో ఒక మన వెజిటేరియన్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉంటారంట. దానికి ఏది వచ్చినా సరే వాళ్ళకి ఒక మంటల మేజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చి ఎవరైనా సరే ఎవరైనా ముందు మన సెక్రటరీ నుంచి నోటిఫికేషన్ మన ప్రెస్ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి ఎవరైనా సరే 50,000 రూపాయలు దాటి ఎవరైనా సరే మనం బ్యాంకులో కానీ మనం ఎక్కడైనా సరే ఆరోగ్య పర్పస్ కానీ స్కూల్ పర్పస్ కానీ ఏ పర్పస్ కైనా సరే ఇవ్వాల్సింది తీసుకుని వెళ్ళాలంటే మినిమం ప్రూఫ్ ఉండాలి వాళ్ళందరి దగ్గర. ప్రూఫ్ లేకుండా తీసుకెళ్ళాలనుకుంటే కంపల్సరీగా వాళ్ళ దగ్గర మళ్ళీ ఆపి ఆ డబ్బు అంతా తీసుకొచ్చి మళ్ళీ స్క్వాడ్ అందరినీ కన్సల్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారు, ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ అలా తీసుకెళ్ళి మళ్ళీ ట్రెజరీలో డిపాజిట్ చేస్తారు. ఒకవేళ దాని తర్వాత ప్రూఫ్లన్నీ తీసుకొని తీస్తే మనకి జిల్లాలో ఒక టీం వేశారు. దీనికి గ్రీవెన్స్ కమిటీ అని మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు టీం వేశారు. వాళ్ళ దగ్గరికి అన్ని ప్రూఫ్లన్నీ తీసుకుని వెళితే అప్పుడు వాళ్ళు జెన్యూన్ అని భావిస్తే వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరందరూ ప్రజలకి తెలియజేయండి ఏంటంటే ఇలాంటి ఎవరైనా సరే తీసుకెళ్ళేటప్పుడు అమౌంట్ తీసుకెళ్ళాలంటే
50,000 దాటి ఎవరు తీసుకెళ్ళినా 10,000 రూపాయలు వస్తువులు మెటీరియల్ ఏది తీసుకెళ్ళినా సరే ప్రూఫ్ మన దగ్గర ఉంచుకుని తీసుకువెళ్ళాలి. ఎందుకంటే దీనివల్ల అసలు ఎవరికైనా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఆ సామాన్య ప్రజలకు తెలియజేసిన మీరే నేను దానికి మీ వల్లే బాగా చేస్తుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే మీరు దానికి మన బాధ్యత ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పడకూడదు. ఏదైనా సరే అలా తిన్నగా నడవాలంతే, పక్కన మన సాధ్యమైన అలా వెళ్ళడానికి లేదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఏ రూల్ చెప్పారో ఆ రూల్ మాత్రమే పాటించాలి, ఆ రూల్ ప్రకారం నేను చేయాలి. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే మీరు ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయాలి. అలాగే ఒక 10 లక్షలు దాటింది ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తారు. అలాగే ఇప్పుడు ఎవరైనా సరే మనకి ఈ డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ గట్రా ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ టైంలో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే 6 వేసారండి, 6 టీమ్స్. 6 టీమ్స్ అయితే వీడియో టీమ్స్ అయితే ఓన్లీ మనకి ఎక్కడైనా సరే మనలో మనకి ఈ పార్టీలు వాళ్ళు ఏదైనా సరే చేస్తుంటే ఎక్కడైనా సరే మీటింగ్ పెట్టినా, వాళ్ళు అక్కడ ఎక్కడైనా ప్రసంగాలు చేసినా, ర్యాలీలు చేసినా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కానీ అంత మొత్తం అంతా ఏం అడగరు. పర్మిషన్ తీసుకోకపోతే మొత్తం అంతా ఒక 1000 మంది చేశారనుకోండి, వెహికల్స్ ఎన్ని ఉంటాయి, వాళ్ళు భోజనాలు ఎంతమంది పెట్టారు, ఏం చేశారు అన్నీ కూడా టీం చేసి ఆ టీం గా మొత్తం వీడియో చేసేస్తారు. దానికి ఎంత ఖర్చు అయింది అంత ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లకి బండికి ఎంత ఖరీదు, ఒక మనిషికి ఎంత ఆయిల్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఒక వీడియో తీసి దాన్ని వీడియో గేమ్ టీం అని ఉంటుంది, డీవీటీ అని ఉంటుంది. ఆ టీము మనకి ఎంఆర్ఎస్ పెడతారు. ఇది ఆ టీము మళ్ళీ వాళ్ళంతా చేసి కౌంట్ చేసి అదంతా వాళ్ళు చూస్తారనమాట. ఈ విఎస్టీ టీం ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా ఈ వీబీటీ వాళ్ళు చూస్తారు. అది ఒకటి ఉంటుంది మన మొత్తం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వీళ్ళందరూ టీం విఎస్టీ టీం ఇచ్చిన వాళ్ళందరూ కూడా చేస్తారు. ఎక్కడ ఏదైనా సరే మీరు కబాల్లో పాలనుకుంటే అక్కడ ర్యాలీ జరుగుతుందండి, విఎస్టీ ఇంకా ఇమీడియట్గా గెలుపుతారు, అక్కడ ర్యాలీ చేసి అన్ని అది తీసి వీడియో చేస్తారు. అలాగే ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఆఫీసర్ ఏఈఓ మన మండలానికి సంబంధించి ఈ దీనికి ఉంటాయి కదా ఎంసీసీకి సంబంధించి ఎవరైతే ఎంత ఖర్చు పెట్టారు ఏం ఖర్చు పెట్టారు అనేది కూడా ఈ ఏఈఓ ఉంటారు. మనకి మండలం మొత్తం మన మండలానికి సంబంధించి అలాగే అబ్జర్వర్ కూడా ఎలక్షన్ మన కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీకి ఒకరు ఉంటారు, పార్లమెంట్కి ఒకరు మనకి ఎలక్షన్ అబ్జర్వర్ ఉంటారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్. అలాగే ప్రతి దానికి మనకి ఎలక్షన్లో ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలండి. ఏదైనా సరే ఒక ర్యాలీ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఒక వెహికల్ తిరగాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వెహికల్ పర్మిషన్ అంటే ఆరోగా నేను ఇస్తాను ఆరోగా. అదే లౌడ్ స్పీకర్ అనుకోండి, అది ఆరోగా ఇస్తాను. ఎలా ఒక పార్టీ ఆఫీస్ ఉంటుంది మన మండలి ఎక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఉంటుంది, ఒక టెంపరీ ఆఫీస్ పెట్టాలనుకోండి, ఆఫీస్ కూడా ఎక్కడ పర్మిషన్ పెట్టుకోవాలి. ఒక ఎడ్డుకోవడంలో ఆఫీస్ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడ వేరే ఒక పార్టీ టెంపరీ ఆఫీస్ మన పలానా దగ్గర టెంపరీ ఆఫీస్ పెట్టుకుంటే వాళ్ళు మనకు పర్మిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరోగ్య స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆరోగ్య సురక్ష ఉంటుంది, ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సరే మన కార్యక్రమం జరగవచ్చు ఎక్కడైనా సరే. అది దానికి అక్కడ ఏముండాలంటే మనకి ప్రభుత్వానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఎవరైనా సరే అక్కడ కొనుగోలు ఉండకూడదు. ఏదైనా సరే చేయొచ్చు, మన ప్రభుత్వ అధికార పార్టీ కింద అది ప్రభుత్వ కార్యక్రమం కింద జరుగుతుంది. ఎలక్షన్ కండక్ట్ చేసే విధంగా మా గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా గౌరవ ఆర్ఓ గారు ఇచ్చేసినటువంటి ప్రతి సూచన సలహాను కూడా సూచన తప్పకుండా పాటిస్తూ ప్రజలకి 24 hours అందుబాటులో ఉంటూ ఏదైతే కోడ్ ఇంప్లిమెంటేషన్ వచ్చిందో కోడ్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఫస్ట్ ప్రజల్లోకి దాన్ని బాగా ఎన్లైటన్ చేసి వాళ్ళ దృష్టికి దాన్ని తీసుకుపోవడం, దాని ఇంప్లిమెంటేషన్ లో ఎవరైనా అవకతవకలు పాల్పడితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమ్మిళితం అవ్వడం, అదేవిధంగా చెక్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అక్కడ సమర్థవంతంగా చెకింగ్ జరిగే విధంగా ఎవరైతే రూల్స్ వైలేట్ చేస్తా మితాన్ని దాటి ఏదైతే మనీ కానీ అదేవిధంగా ఆభరణాలు కానీ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఏదైనా సరే ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే వాటిని సీజ్ చేయడం, సదరు అధికారుల దృష్టికి తీసుకోవడం, దానికి సంబంధించి వేరే రకమైనటువంటి అనాథరైజ్డ్ మెటీరియల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే వాటి మీద క్రిమినల్ కేసులు కట్టడం అన్నిటి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు 24 hours ప్రజలకు అందుబాటులో ఉండడం, ఈ ఎలక్షన్ పీస్ మేనర్లో ఫెయిర్ మేనర్లో జరిగే విధంగా అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వెనుకబడిన పట్ల అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాము. మేము ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మా దృష్టికి రాకుండా ఇంకా మీ దృష్టికి ఏదైనా రూల్స్ వైలేషన్స్ కానీ లేదా కోడ్ వైలేషన్స్ కానీ జరుగుతుంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకోవాలని తెలియజేస్తాము. అదేవిధంగా ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా
కోడ్ ఉల్లంఘించకుండా కోడ్ ఉన్నటువంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి. పర్మిషన్స్ కి సంబంధించి అదేవిధంగా ర్యాలీస్ కి సంబంధించి అన్ని కూడా ముందస్తుగానే తప్పనిసరిగా ఆ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మైక్ పర్మిషన్ కి సంబంధించి మా దృష్టికి వచ్చినట్లయితే గౌరవ డిఎస్పీ గారి దృష్టికి దాన్ని తీసుకుపోయి వేరే ప్రదేశం వారికి తెలిసి మీకు మైక్ పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఉద్రేకపరమైన ప్రసంగాలు ఇచ్చుకోవడం కానీ వ్యక్తిగత దోషాలు చేసుకోవడం చర్యలు చేయదని, శాంతి భద్రతకు విఘాతం కలిగించే ఏ ఒక్క వ్యక్తులు కూడా ఉపేక్షించేది లేదని తెలియజేస్తూ ఈ ఎలక్షన్ ప్రశాంతవారం జరిగే విధంగా అన్ని వర్గాల వారు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. వినుకొండ పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది చోరీలకు గురైన 60 వాహనాలను రికవరీ చేసినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో చోరీకి గురైన వాహనాలను కూడా అతి త్వరలో రికవరీ చేస్తామన్నారు. పార్కింగ్ సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని వాహన యజమానులకు సీఐ సాంబశివరావు సూచించారు. వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. రీసెంట్గా జిల్లాలో గమనించిన దాన్ని బట్టి 2 వీలర్స్కి సంబంధించినటువంటి నేరాలు కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ఈ సంవత్సరంలోనే దాదాపు 60 వెహికల్స్ రికవర్ చేసి పబ్లిక్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రీసెంట్ కాలంలో కూడా 4-5 బళ్ళు పోయినాయి. వాటికి సంబంధించి కంప్లీట్గా దర్యాప్తు చేస్తా ఉన్నాం. రెస్పాండెంట్స్ పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అతి త్వరలోనే వాళ్ళని పట్టుకొని ఈ 4-5 బళ్ళు కూడా ఎవరైతే పోగొట్టుకున్నా వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా తిరణాలకు వెళ్ళిన సందర్భాల్లో కానీ లేదా జనం బాగా ఒక సమూహం ఏర్పడిన సందర్భాల్లో కానీ కొంతమంది ఆకతాయిలు బళ్ళు తీసి ఒకసారి తీసి ఇంకోసారి పెట్టేసి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. రీసెంట్గా రెండు బళ్ళు పోయినాయి అని వచ్చారు. తర్వాత వెంటనే జిమ్ సెంటర్లో ఒకటి, తర్వాత స్తూపం సెంటర్లో 2 వెహికల్స్ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ బళ్ళు వాళ్ళకి వేయడం అనేది జరిగింది. సో అందువల్ల మీరు లాక్ సిస్టమ్ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు పార్క్ చేసుకునేటప్పుడు కూడా పార్కింగ్ బిల్లు పే చేసే ప్లేస్ ఏదైనా ఉంటే దయచేసి అక్కడ పార్క్ చేసుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా గ్రంథాలయ అధికారి వంకదారి రత్నమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భవన సౌకర్యవంతంగా లేనందున త్వరలో గ్రంథాలయానికి కావాల్సిన స్థలాన్ని సేకరించి నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. శావలాపురం మండలంలో కారుమంచి, మతుకుపల్లి, బొందిలపాలెం గ్రామాల్లో కేంద్ర బలగాల కవాతు నిర్వహించాయి. వినుకొండ రూరల్ సిఐ యు సుధాకర్, శావలాపురం ఎస్ఐ సిహెచ్ సురేష్ ఆధ్వర్యంలో సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో కవాతును నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో, రాజకీయ పార్టీల నాయకులతో సిఐ సుధాకర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే వారిపై ఘర్షణను సృష్టించిన వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు సి విజిల్ యాప్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చని వివరించారు. ఫోటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతానన్నారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.